అమ్మా నీ దగ్గర మొత్తం 12 ఆలోచన చెప్పేదను. చెప్పండి, ఏమర్థమైంది కంటక వాక్యంలో మీకు? నీవు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తాను. నీ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచి మనకేంటి దేవుడు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. యోషియాని దేవుడు అలాగే నడిపించారా లేదా? యోషియాను నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తారు. కానీ యోషియా చేసిన పని ఏంటి? దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి అడిగాడు, దేవా నన్ను సరైన మార్గంలో నడిపించమని. మీరు కూడా యవన ప్రాయంలోకి వచ్చారు కాబట్టి మంచి టీనేజ్, చిన్న వయసు నుంచి తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకున్నాడు. మీరు కూడా ఏం చేయాలంటే యోషియా వలె ఇప్పుడు మీరు వచ్చింది టీనేజ్లోకి వచ్చారు కాబట్టి మీ జీవితాన్ని యేసయ్య అప్పగించాలంటే దేవుని చేతులు ఇలా పెడతారా ఏంటి? కాదు కదా, ప్రార్థన ద్వారా యేసయ్య ఇదిగోండి నా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నా మీద దృష్టి ఉంచి వినాలి, నేను నడవలసిన మార్గంలో నడిపించండి. దేవుడికి మంచి భవిష్యత్తు ఇస్తారు. దేవుడు ఎక్కడ కూడా డిస్ట్రేట్ అయిపోకుండా అని తనకి కించపరచడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బుక్ గుంజుకుందామా, ఇంకొక బుక్ కొనుక్కుంటాడు. నోట్ బుక్ గుంజుకుందామా, ఇంకొక నోట్ బుక్ తీసుకుంటాడు. సో ఆయనకి ఎట్లా మానసికంగా కుళ్ళగొట్టాలి, ఎట్లా మానసికంగా కుళ్ళ తీసాలనేది చెప్పేసి సహోదరులకు ఏం చేసి వచ్చామంటే, ఎక్కడ తల్లి మీద వేసామనుకో అది ఎవరైనా ఇలాంటి దేవుడు భయపడుతున్న స్థితిలో కూడా మనల్ని ధైర్యం చెప్పే దేవుడు. ఈ జీవితంలో నా జీవితంలో మీరు కంటదాకే కింద అడుగుతారు చెప్పాలి, అందరూ నోటేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళిపోతే కుదరదు, కింద ఆంటీ అడుగుతారు, ఎవరు చెప్తారు ప్రైజ్లు ఉంటాయి. అది తెలిసిందేగా.